టీజీఈసీఈటీ రిజల్ట్స్ 2026 అప్డేట్. రిజల్ట్స్ కోసం ఎదురుచూపులు ముగిసే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఈసెట్, టీజీఈసెట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు చివరి కీలక అప్డేట్ వెలువడింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రకారం ఈసెట్ 2026 ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 3:30 అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠ తగ్గి ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు, అలాగే బీఎస్సీ గణితం పూర్తి చేసిన అభ్యర్థులు, బీటెక్ మరియు బీ ఫార్మసీ 2వ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందేందుకైతే ఈ ప్రవేశ పరీక్షను రాశారు. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో నేరుగా 2వ సంవత్సరంలో చేరేందుకు ఇది కీలక మార్గంగా ఉండటంతో ప్రతి ఏడాది ఈ పరీక్షకు భారీ స్థాయిలో హాజరు నమోదవుతుంది. ఇక ఈసారి కూడా రాష్ట్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పూర్తయిన తర్వాత విడుదలైన ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను కూడా తెలియజేశారు. ఆ తర్వాత అన్ని సూచనలు, మార్పులను పరిశీలించిన అనంతరం ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటించేందుకైతే విద్యామండలి సిద్ధమైంది. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులకు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఫలితాల కోసం ప్రత్యేకంగా ఈ లింక్ వెబ్సైట్ ను ఉపయోగించాలనైతే స్పష్టం చేశారు. ఇక ఫలితాల విడుదలతో పాటు విద్యార్థుల్లో మరో ముఖ్యమైన దృష్టి ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియపై మారింది. ర్యాంకులు సాధించిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, బ్రాంచ్లను ఎంచుకునే అవకాశం కౌన్సిలింగ్ ద్వారా లభిస్తోంది. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్ల భర్తీ ఈ కౌన్సిలింగ్ ఆధారంగానే జరుగుతోంది కాబట్టి ర్యాంక్ సాధించిన ప్రతి విద్యార్థికి ఇది కీలక దశగా మారుతుంది. ఇక విద్యామండలి త్వరలోనే పూర్తి కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అందులో రిజిస్ట్రేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు ప్రక్రియ వంటి అన్ని వివరాలు పొందుపరచనున్నారు. ఇక విద్యార్థులు ఇప్పటికే ఫలితాల కోసం ఆన్లైన్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా హాల్ టికెట్ నంబర్ తప్పుగా నమోదు కాకుండా జాగ్రత్తగా వివరాలు ఎంటర్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారి ఫలితాలు విడుదలైన తర్వాత సర్వర్పై భారీ ట్రాఫిక్ ఉంటే అవకాశం ఉన్నందున కొంత సమయం తర్వాత రిఫ్రెష్ చేసి ప్రయత్నించాలనే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు కాలేజీల్లో సీట్ల భర్తీపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఎందుకంటే మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం పోటీ పడనున్నారు. ఇక మొత్తంగా ఈ సెట్ ఫలితాలు విడుదలతో రాష్ట్రంలోని టెక్నికల్ విద్యా ప్రవేశాల ప్రక్రియ కీలక దశలోకి ప్రవేశించనుంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ర్యాంకులు వారికి ఉన్నత విద్యలో కొత్త అవకాశాలను తెరవనున్నాయి. ఇక త్వరలో జరగనున్న కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు తమ కెరీర్ దిశను నిర్ణయించుకోనున్నారు.